చూడండి తెలుగులో మనకి ఎస్జిటి వాళ్ళకి కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కానివ్వండి బాగా యూజ్ అయ్యేది తెలుగు. ఓకే. ఆంధ్ర భాషకు అక్షరాలు 56, వాటిని 3 భాగాలుగా విభజించారు. అందులో అచ్చులు 16, హల్లులు 37, ఉభయాక్షరాలు 3. అచ్చుల్ని మనము ప్రాణాలు అని, స్వరాలు అని అంటాం, అవునా? సో ఆ నుంచి ఆ వరకు గల వర్ణములను అచ్చులు లేదా ప్రాణాలు, స్వరాలు అని అంటారు. అనగా స్వతంత్రంగా పలుకబడేవి. అవి 16. ఏంటవి? ఆ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, అలు, అలు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ. ఓకేనా? హల్లుల్ని ప్రాణులు అని అంటారు. వ్యంజనములు అని కూడా పిలుస్తారు. మనం చదువుకున్నవే. సో ప్రాణములకు అచ్చుల సహాయంతో పలుకబడేవి. కా నుంచి హా వరకు గల వర్ణములను హల్లులు లేదా ప్రాణులు లేదా వ్యంజనాలు అని అందురు. ఇవి 37. క ఖ గ ఘ ఇని అక్కడి నుంచి వాస షాస హా వరకు. ఓకే. ఇందులో చా జా కూడా ఉన్నాయి. ఓకేనా? సో అవి చూడండి. ఓకే. వాడుకలో అయితే లేవు, కానీ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు కాబట్టి మనం అవి కూడా చదవాల్సిందే, నేర్చుకోవాలి. నెక్స్ట్ ఉభయాక్షరాలు. అచ్చుల సహాయంతో కానీ హల్లుల సహాయంతో కానీ పలుకబడే వర్ణములను ఉభయాక్షరాలు అని అంటారు. ఇవి 3: సున్నా, అరసున్నా, విసర్గ. ఈ అరసున్నా అనేది ఇప్పుడు ఆధునిక భాషలో అయితే యూజ్ చేయట్లేదు, కానీ దీన్ని గ్రాంథిక భాషలో యూజ్ చేస్తున్నారు. విసర్గాని సంస్కృత భాషలో యూజ్ చేస్తారు. నెక్స్ట్ అచ్చుల్లో కూడా రకాలు ఉన్నాయి. అచ్చులు ఎన్ని రకాలంట? 2 రకాలు. ఏంటవి? హ్రస్వాచ్చులు, దీర్ఘాచ్చులు. అంటే హ్రస్వాచ్చులు అంటే ఒక మాత్ర కాలంలో అనగా తక్కువ కాలంలో ఉచ్చరించబడే వాటిని హ్రస్వాచ్చులు అంటారు. అవేంటి? జస్ట్ అ, ఇ, ఉ, రు, లు, ఏ, ఓ. అంటే ఒక్క సెకండ్లో మనం చదివేస్తాము. వాటిని హ్రస్వాచ్చులు అంటారు. నెక్స్ట్ దీర్ఘాచ్చులు అంటే 2 మాత్రల కాలంలో ఉచ్చరించబడేవి, అనగా కొంత ఎక్కువ టైం తీసుకుంటుంది. సో అవన్నీ 9 ఉంటాయి. ఏంటవి? ఆ, ఈ, ఊ, రు, అలు, ఏ, ఐ, ఓ, ఔ. వీటిని దీర్ఘాచ్చులు అంటారు. మనకు వీటిల్లో క్వశ్చన్స్ అడగవచ్చు. ఊ హ్రస్వాచ్చులా లేకపోతే దీర్ఘాచ్చా అనేది మనం గమనించి రాయాలి. నెక్స్ట్ హల్లుల్లో కూడా రకాలు ఉన్నాయి. అవేంటి? హల్లులు స్థూలంగా 3 రకాలు. ఓకే. అవేంటి? పరుషాలు, సరళాలు, స్థిరాలు. పరుషాలు అంటే కఠినంగా పలుకబడే హల్లులని పరుషాలు అని అంటారు. అవి ఎన్ని? 6. క, చ, ట, త, ప. కచటతపల్ని మనం పరుషాలు అంటాం. సరళాలనగా తేలికగా పలుకబడే హల్లులని సరళాలు అని అంటారు. అవి 6. గ, జ, డ, ద, బ. ఓకే. స్థిరాలు పరుషములు, సరళములు గాక మిగిలిన హల్లులను స్థిరాలు అని అంటారు. ఓకే. స్థిరాలంటే పరుషాలు కాకూడదు, సరళాలు కాకూడదు. ఈ 2 కాక మనకు మిగిలినవన్నీ కూడా స్థిరాలు. ఓకేనా? నెక్స్ట్ స్పర్శాలు అంటే వర్గాక్షరాలు. కా నుండి మా వరకు గల అక్షరాలను స్పర్శాలు అంటారు. ఈ స్పర్శాక్షరాలని 5 వర్గాలుగా విభజించారు. చూడండి ఇప్పుడు క, ఖ, గ, ఘ, ఇని అంటే ఇంతవరకు కా వర్గం. చా స్టార్టింగ్ లెటర్ ఏదైతే ఉందో అది చా వర్గం. టా వర్గం, తా వర్గం, పా వర్గం. ఇంతవరకు మా వరకు వీటిని వర్గాలు అంటారు. కా వర్గం, చా వర్గం, టా వర్గం, తా వర్గం, పా వర్గం. సో ఈ వర్గాలని మనం ఏమంటారు? స్పర్శాలు. చూసారా ఎన్ని వర్గాలుగా విభజించారు? 5 వర్గాలుగా. కా వర్గం, చా వర్గం, టా వర్గం, తా వర్గం, పా వర్గం. పా వర్గం అంటే పప్ప బబ్బమ్మ. తా వర్గం అంటే తథ దధాన. టా వర్గం అంటే టఠ డఢాణ. చా వర్గం అంటే చచ్చ జజ్జ ఇని. కా వర్గం కఖ గఘ ఇని. ఓకేనా? నెక్స్ట్ వర్గయుక్కులు. వర్గాక్షరాలతో చేరి ఉండే అక్షరాలే వర్గయుక్కులు. ఇవి 10 ఉంటాయి. వర్గయుక్కులు అంటే దానికి ఒత్తు ఉంటుంది. ఖ, ఛ, ఠ, థ, ఫ, ఘ, ఝ, ఢ, ధ, భ అలా సేమ్ వాటిని ఏమంటారు? వర్గయుక్కులు అంటారు. నెక్స్ట్ అనునాసికాలు అంటే
ప్రతి వర్గానికి చివర గల అక్షరాలను అనునాసిక అక్షరాలు అని అందురు. ఇవి దేంతో పలుకబడతాయి అంటే ముక్కు సహాయంతో పలుకబడతాయి. అవేంటి? ఇన్ని, ఞ, ణ, న, మ. ప్రతి దాంట్లో లాస్ట్గా ఉండే వర్గాల్లో ఉండే లాస్ట్ అక్షరాలని మనం అనునాసికలు, ముక్కు సహాయంతో పలుకబడేవి అనునాసికాలు అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఊష్మాలు. ఊష్మాలు అంటే ఊది పలుకబడేవి హల్లు అక్షరాలను ఊష్మాలు అంటారు. అవేంటి? 4. ఏంటవి? స, ష, స, హ. వీటిని ఊష్మాలు అంటారు. మనం ఊది పలుకుతున్నాం కాబట్టి వీటిని ఊష్మాలు అంటారు. ఓకే. అంతస్థాలు. స్పర్శాక్షరాలు ఊష్మాలకు మధ్య ఉండే అక్షరాలను అంతస్థాలు అని అంటారు. అవేంటి? ఇంకా ఇవి కాక మిగిలినవి యా, రా, రా, లా, ళ, వ. మొత్తం స్పర్శాక్షరాలకు ఊష్మాలకు మధ్య ఉండే అక్షరాలను అంతస్థాలు అంటారు. ఓకేనా? మనకి ఇవన్నీ తెలిసినవే. కానీ వర్గ ఇక్కులు అంటే ఏంటి? ఏదో ఒకటి అడుగుతాడు. ఇప్పుడు ఛ మనం దేనికి సంబంధించింది? ఇది వర్గమా, కావర్గమా, వర్గయుక్కమా, లేదా సరళాల, ఊష్మాల అని. సో మనం చూసి గమనించి రాయాలి. ఓకేనా? థ్యాంక్ యూ.